ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. బీహార్, పశ్చిమ బెంగాల్లోనూ భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. పాట్నాలో ఉదయం 6:40 భూమి కంపించింది. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, టిబెట్లోనూ భారీ భూకంపం సంభవించింది. నేపాల్లోని గోకర్ణేశ్వర్కు 70 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఉదయం 6:40 ప్రాంతంలో భూమి కంపించినట్లుగా ప్రజలు చెప్తున్నారు. ఇక నేపాల్లో 6.5, చైనాలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఆయా దేశాలకు సంబంధించిన భూ ప్రకంపాలతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హిమాలయ దేశం నేపాల్ను మరోసారి భూకంపం అయితే వణికించింది. ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విపత్తు కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లిందన్న దానిపై ఇప్పటివరకు ఇంకా సమాచారం రావాల్సింది. నేపాల్ టిబెట్ సరిహద్దుకు దాదాపు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లబుచే ప్రాంతంలో ఉదయం 6:35 ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. టిబెట్లోని సిజాంగ్లో దాదాపుగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.